హైదరాబాద్ లో తొలిసారి ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది. ఈ రేస్ తో మోటార్ స్పోర్ట్స్ లో భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. సాగర్ తీరాన నిశ్శబ్దంగా దూసుకెళ్లిన ఎలక్ట్రికల్ ఎఫ్ రేస్ ఆద్యంతం సరికొత్త అనుభూతిని అందించింది. 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై రైమ్ అంటూ దుమ్ము రేపుతుంటే ప్రేక్షకుల కేరింతలతో సాగర తీరం హోరెత్తిపోయింది. భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ అట్టహాసంగా ముగిసింది. జీన్ ఎరిక్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిస్తే రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, అంటానియో డి కోస్టాకు మూడో స్థానం దక్కింది. ఈ గ్రాండ్ ఈవెంట్ ను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరాగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం తిలకించారు. జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన కార్లను చూసి మంత్రముగ్ధులయ్యారు. Feels a bit tactic to that, doesn't it? Yeah. I mean, but yeah, they can't. No, they can't let. Here come the lights. First time. We go green in Hyderabad, and Evans is straight across to try and chop off the front of Jean-Eric Vergne, and I think he's managed to get in there. Body at the front. ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ ను వీక్షించేందుకు మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులు భారీగా తరలి రావడంతో హుస్సేన్ సాగర్ తీరం జనసంద్రమైంది. 10 ఏళ్ల తర్వాత భారత్ లో జరుగుతున్న తొలి వరల్డ్ ఛాంపియన్షిప్ స్థాయి రేసు గురించి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బెన్ సులాయం ప్రకటన చేశాడు. దేశంలో మొదటిసారి జరిగిన ఫార్ములా ఈ రేస్ ను తిలకించేందుకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, యశ్వేంద్ర చాహల్ విచ్చేశారు. వీరంతా పలు కార్లను తిలకిస్తూ రేసింగ్ వద్ద సందడి చేశారు. సినీ ప్రముఖులు రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, కేజీఎఫ్ హీరో యష్, జొనల్ గడ్డ సిద్ధు, దుల్కర్ సల్మాన్, పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా, మహేష్ బాబు తనయుడు గౌతమ్ తదితరులు హాజరయ్యారు. ఈవీ కారులో సచిన్, హీరో రామ్ చరణ్ వేర్వేరుగా ప్రయాణం చేశారు. ఏపీకి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీఎం రమేష్ తదితరులు రేస్ను వీక్షించారు.